కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్గా తలాటం సత్య కుటుంబ సభ్యులతో కలిసి శనివారం బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్గా తలాటం సత్య బాధ్యతలు తీసుకుని ఆయన ఫైళ్లపై సంతకాలు చేశారు. ముందుగా కౌడా చైర్మన్ కార్యాలయంలో పూజలు నిర్వహించి అనంతరం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కౌడా అభివృద్ధికి ఐకమత్యంగా కృషి చేయడమే కాకుండా అభివృద్ధిలో ముందుకు సాగాలని సూచించారు. రాష్ట్రంలోనే పిఠాపురం నియోజకవర్గాన్ని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నెంబర్ 1 స్థానంలో ఉంచడం జరిగిందని, కౌడా పరిధిలో ఒక కార్పొరేషన్, 5 పంచాయతీలు, ఒక నగర పంచాయతీ పరిధిలో గ్రామాలు అభివృద్ధి చేయడానికి సిబ్బంది కూడా తన వంతు కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ఎమ్మెల్సీ నాగబాబు, మంత్రులు దుర్గేష్, నాదెండ్ల మనోహర్తో పాటు 7 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, ఎంపీ, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. త్వరలోనే కూటమి నాయకులతో కలిసి ప్రమాణ స్వీకారం చేపట్టడం జరుగుతుందన్నారు. కుడా చైర్మన్, సెక్రటరీ కాళీబాబు, ప్లానింగ్ ఆఫీసర్ కృష్ణారావు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, ఏవో కావ్య, కుటుంబ సభ్యులు, పలువురు ఉద్యోగులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మా ఆరాధ్య దైవం జనసేన పార్టీ అధ్యక్షులు మరియు ఆంధ్ర రాష్ట్ర ఉపాధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నాకు ఒక కీలకమైన బాధ్యత, నమ్మకంతో చెప్పారు. ఇది పదవి కాదు, బాధ్యతగానే ఇది నేను స్వీకరిస్తున్నాను. ఈరోజు కూడా ఆఫీసులో ముందు ఛార్జ్ తీసుకోవడం జరుగుతుంది. తరువాత పవన్ కళ్యాణ్ గారిని కలిసి కృతజ్ఞతలు తెలుపుకొని, అదేవిధంగా జిల్లాలో ఉన్న నాయకులు, ఎంపీ గారు, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న మంత్రులు, కూటమి నాయకులను అందరినీ కలిసి ప్రమాణ స్వీకారం మళ్ళీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. కూడా అభివృద్ధికి నేను ఎప్పుడూ కూడా కృషి చేస్తాను. గతంలో కంటే కూడాని అభివృద్ధి చేసి ప్రజల ఆశలన్నీ కూడా నెరవేర్చే విధంగానే కూడా పనితీరు ఉండే విధంగా నేను కష్టపడి కృషి చేస్తాను. పవన్ కళ్యాణ్ గారు నమ్మి నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుని కూడా సంస్థని ఉన్నతంగా అభివృద్ధి చేసి ప్రజలకి అన్ని ఏ విధంగా అవసరాలున్నా సరే కూడా ద్వారా అవన్నీ అందుకునేలా సక్రమంగా చేసి, ఇందుకు కూడా పరిధిలో ఉన్న పంచాయతీలు కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, కార్పొరేషన్ కావచ్చు, అన్నిటికీ కూడా అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తాను. పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అయితే పిఠాపురం రాష్ట్రంలోనే నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నారో కూడా నా పరిధిలో ఉన్న పంచాయతీలు కానీ ఏదైనా కానీ నేను నిరంతరం కృషి చేసి ప్రజలందరికీ కూడా అభివృద్ధిని చేసి చూపించి పవన్ కళ్యాణ్ గారిని నమ్మకాన్ని నేను నిలబెట్టుకుంటానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఇదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా, అదేవిధంగా జనసేన పార్టీ మంత్రులు, ఇక్కడ 7 నియోజకవర్గాల్లో ఉన్న శాసనసభ్యులు పంతం నానాజీ గారు, నాదెండ్ల మనోహర్ గారు, కందులు దుర్గేష్ గారు, హరిప్రసాద్ గారు, నాగబాబు గారు, అందరికీ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటాను.